ముందుగా కర్మ. కర్మ అంటే అనుభవించునది అని అర్థం. అనుభూతి పొందునది అని కూడా అర్థం చెప్పవచ్చు. ఒక పనిని పూర్తి చేసిన తరువాత దానికి సంబంధించిన ఫలితములను అనుభవించేది కర్మ. ఉదాహరణకు, కష్టపడి రాత్రింబవళ్లు చదవటం, పరీక్ష వ్రాయటం క్రియ. దానికి సంబంధించి ఫస్ట్ క్లాసులో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చెందటం కర్మ. అతిగా తినటము క్రియ, అజీర్తితో బాధను అనుభవించటం కర్మ. అలాగే మన జీవితంలో నిత్యము అనుసరించవలసిన పనులను ఆచారాల రూపంలో మంచి కర్మలు అనుభవించటానికి నిర్ణయించి ఉంచారు. స్నానము, సంధ్య, పూజ, దీపారాధన, ఉపవాసము, తీర్థయాత్రలు, భజనలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు, పరోపకారము, పుణ్యగ్రంథ పారాయణము,